వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోడపాడు గ్రామంలో రెవెన్యూ సదస్సు. హాజరైన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామాన అరుణ పతాకాలు ఎగరవేసిన ఆ పార్టీ నాయకులు. అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పించిన సిపిఐ నేతలు. అశ్వరావుపేట నియోజకవర్గ పర్యటనలో మహిళా కూలీలతో మంత్రి పొంగులేటి ముచ్చట్లు. సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని హామీ. చరిత్ర భావితరాలకు తెలిసి ఉండాలి అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. చరిత్రను కనుమరుగు చేసే విధంగా, చరిత్రను వక్రీకరించే విధంగా సమాజానికి, దేశానికి కొంత చేసిన వాళ్ళని కొండంత చూపించే విధంగా గత ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ప్రగతి విద్యాలయంలో వీరపాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతమాత, వీరపాల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వాస్తవాలు బయటికి రావాలా, చరిత్ర ఎప్పుడైతే భావితరాలకు తెలుస్తుందో, పిల్లలు ఎప్పుడు తెలుసుకోగలుగుతారో అప్పుడే చరిత్ర సృష్టించగలుగుతానికి అవకాశాలుంటాయి. తక్కువ వయసులో ఆడుతూ వయసులో మత మార్పిడి చేస్తున్నటువంటి వారితో చేసిన ధైర్య సాహసాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలు గ్రామాన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, ఆదినాథ్, బ్రహ్మానందం, రమేష్, సల్లా విజయబాబు తదితరులు పాల్గొన్నారు. చరిత్రని కనుమరుగు చేసే విధంగా, చరిత్రని వక్రీకరించే విధంగా సమాజానికి, దేశానికి కొంత చేసిన వాళ్ళని కొండంతగా పుస్తకాలలో చూపించేటటువంటి గతంలో ప్రయత్నం జరిగింది. కానీ వాస్తవాలు బయటకి రావాలా, చరిత్ర ఎప్పుడైతే భావితరాలకు తెలుస్తుందో, చరిత్ర ఎప్పుడైతే పిల్లలు తెలుసుకోగలుగుతారో అప్పుడే చరిత్ర సృష్టించడానికి అవకాశాలుంటాయి. గురు గోవింద్ సింగ్ గారి పుత్రులైనటువంటి అజిత్ సింగ్ గాని, జుజార్ సింగ్ గాని, జోరార్ సింగ్ గాని, ఫతేహ్ సింగ్ గాని తక్కువ వయసు ఆడుతూ పాడుతూ వాళ్ళ జీవితాన్ని గడిపేటటువంటి వయసులో కూడా సమాజంలో ఆ రోజు మొదలు చేసినటువంటి ఆకృత్యాలు కానీ, మత మార్పిడి చేస్తున్నటువంటి వాళ్ళ ప్రయాసాన్ని కానీ, వాళ్ళ బెదిరింపులను కానీ, తక్కువ వయసు, చిన్న వయసు ఉన్నప్పటికీ వాళ్ళు ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాన్ని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశమే కాదు ప్రపంచమంతా కూడా గుర్తుంచుకునే విధంగా వాళ్ళు ప్రదర్శించినటువంటి ఆ సాహసం అంతా ఇంత కాదు. చిన్న వయసులో ఆ రోజు వాళ్ళు చూపించినటువంటి సాహసం, మరి ఆ యొక్క చరిత్రను తెలుసుకున్నప్పుడే, భావి తరాలకు చరిత్ర తెలిసినప్పుడే చరిత్రను సృష్టించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాలు గ్రామాన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు గ్రామాన జరిగినప్పుడు, ప్రతి పాఠశాలలో జరిగినప్పుడు, గతంలో జరిగినటువంటి చరిత్ర అందరికీ తెలిసే విధంగా ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూలీలతో మాట్లాడారు. ఏం అక్కా చెల్లెలు బాగున్నారా? సొంత ఇల్లున్నాయా మీకు? ఇంతకీ నేనెవరో తెలుసా? మీ ఇంటి వార్చిలో నా బొమ్మ ఉందా, గుర్తుపట్టారా అంటూ మహిళా కూలీలతో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపు సరదాగా ముచ్చటించారు. అశ్వరావుపేట నియోజకవర్గ పర్యటనకు గురువారం వచ్చిన ఆయన అశ్వరావుపేట మండలంలో తన పర్యటనను ముగించుకొని ములకాలపల్లి వెళ్తూ మార్గ మధ్యంలో శనగకాయలు శుభ్రపరుస్తున్న మహిళా కూలీలను చూసి ఆగారు. వారితో పై విధంగా కాసేపు సరదాగా ముచ్చటించారు. చేతికి గాజులు వేయించుకోమని చెప్పి కొంత నగదును అందించారు. అదేవిధంగా కొద్ది దూరం వెళ్లాక మరొక ప్రాంతంలో ఆగి అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడి సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని వచ్చినట్లు కట్టుకోమని హామీ ఇచ్చారు.
అరువులైన వాళ్ళకి సంక్రాంతి టైం కొద్ది ఒక రోజు డేట్ ఇస్తా. నీటికి మీరే కట్టుకోండి, డబ్బులు ఇస్తా 5 లక్షల రూపాయలు. సరేనా? అదేనా ఇల్లు? ఓకే, మరి ఏం చేయాలి చెప్పు, దానికి మార్గం అని చెప్పు. రోడ్లు వేపిస్తారు, డ్రైన్లు కట్టిస్తారు. కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు. నారవరు కూడా సార్ ఎమ్మెల్యే చాలా ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పేరు పొందిన అయ్యప్ప స్వామి దేవాలయంగా కీర్తించబడుతున్న పాల్వాంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండల పూజల్లో భాగంగా గురువారం తెల్లవారుజాము నుండే ఆలయ ప్రధాన పూజారి మాధవన్ నంబృద్రి, పూజారి బృందావనం నరసింహమూర్తిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, గణపతి హోమం, నాగేంద్ర స్వామి పూజ వంటి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో 3000 మంది అయ్యప్ప స్వాములకు, మహిళలకు, భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థాన ట్రస్ట్ సభ్యులు కొత్వాల శ్రీనివాసరావు, మేడిద సంతోష్ గౌడ్, బందెల శ్రీనివాస్, కనకాల రాంబాబు, మిరియాల కమలాకర్, కాల్వ భాస్కర్రావు, బండి లక్ష్మణ్, వేణుస్వామి, బేతంశెట్టి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు రెవెన్యూ సదస్సులు డిసెంబర్ 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని అన్నారు. అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించామని, కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తామని, కొన్ని సమస్యలను అధికారులు ఎంక్వైరీ చేసి త్వరలో పరిష్కారం చూపిస్తారని, ముటేషన్లకు ఎటువంటి రుసుము లేకుండా తక్షణ పరిష్కారం చూపిస్తామని అన్నారు. గతంలో దౌర్జన్యాలకు గురై భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని అన్నారు. అనంతరం జోరు వర్షంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గారు మార్కాపురం పట్టణ శివారులో ఉన్న చిన్నరాయునిపల్లి దగ్గర ఉన్న ఇందిరమ్మ ఫేజ్ 1, ఇందిరమ్మ ఫేజ్ 2 అసంపూర్తిగా ఉన్న గృహాలను పరిశీలించారు. అనంతరం ఈ కాలనీలకు ఏ విధంగా నీరు, విద్యుత్, సైడ్ డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలో చర్చించారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతుంది. సో దానికి కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్కి వెళ్ళాలనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దాంట్లో ఏ విలేజ్కి వెళ్తున్నామో టీం ఆల్రెడీ వేసి ఉన్నాము. విలేజ్కి వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ని తీసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ప్రజలు ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ని అప్పటికప్పుడే ఆన్లైన్లో ఫ్రీ సర్వీసెస్, నార్మల్ టైంలో వారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ కానీ సర్వేకు పెటిషన్ పెట్టుకోవాలంటే కొన్ని యూసర్ ఛార్జెస్ వారు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ రెవెన్యూ సదస్సుల్లో అయితే గవర్నమెంట్ నుంచి వారికి ఫీజ్ పేమెంట్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా ఆన్లైన్లో అప్పటికప్పుడే ఆ రోజుకు ఆ రోజే పెట్టుకోవడం, అదేవిధంగా కొన్ని సర్వీసెస్కు ఏదైతే స్పాట్లోనే ఆ రోజుకే మనము డిస్పోజ్ చేయాల్సిన కేసెస్ని చేయడము, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే వెంటనే దాంట్ని తొలగించి గవర్నమెంట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడము, ఇవి అన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సులకున్న ముఖ్య అంశాలు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జనవరి 8 వరకు మనము ఈ సదస్సులు పెట్టి అప్లికేషన్ తీసుకుంటున్నామో దాంట్ని పూర్తిగా పరిష్కరించడానికి ఒక 45 days ఉన్నాయి. దానికి కూడా పక్కాగా యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ప్రజలకు కూడా ఎవరైతే కంప్లైంట్స్ వస్తున్నారో వారికి సరైన టైం ఇచ్చి వారి ప్రాబ్లం ఏంటి అన్నది సరిగా విని వారి పరిష్కారం వారి ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అన్నది కూడా వారికి సరిగా చెప్పడం జరుగుతున్నది. ఈరోజు అయితే మార్కాపూర్ డివిజన్, మార్కాపూర్ మండల్, బోదపాడు విలేజ్లో గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారితో పాటు ఈరోజు సబ్ కలెక్టర్ మార్కాపూర్తో ఈరోజు రెవెన్యూ సదస్సులు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ విలేజ్లో అయితే ఎక్కువ మ్యూటేషన్స్ కేసు వచ్చి ఉన్నాయి. వారందరికీ కూడా ఆన్లైన్లోనే ఇక్కడే పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని సర్వే ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లో పొజిషన్లో ఉన్నవారు వారు అసైన్మెంట్ కోసం అడగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడే స్పాట్కు వెళ్ళి దాన్ని ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ చేయబోతున్నాము. ఇంకా ఉన్న రిమైనింగ్ డేస్లో కూడా షెడ్యూల్ ప్రకారం అన్ని చోట్ల కూడా రెవెన్యూ సదస్సులన్నీ పకడ్బందీగా జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క కంప్లైంట్స్ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి పూర్తిగా దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మిగతా ఉన్న డేస్లో కూడా అందరు ప్రజలు కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం భారత కమ్యూనిస్టు పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన సిపిఐ పార్టీ నాయకులు అరుణ పతాకాలు ఎగరవేశారు. అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలోని పార్టీ కార్యాలయంలో సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, అమ్మోజమ్మ పార్టీ జెండా ఎగరవేసి అమరవీరుల విప్లవ జోహార్లు అర్పించారు. అశ్వాపురం మెయిన్ సెంటర్ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అనంతనేని సురేష్, హెవీ వాటర్ కాలనీ గేట్ వద్ద ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్ పార్టీ జెండా ఎగురవేసి అమరవీరులకు విప్లవ జోహార్లకు అర్పించారు. మల్లెలమడుగు గ్రామంలో ఏఐటియుసి జిల్లా అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి రెడ్డి అరుణ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నెల్లిపాక సొసైటీ ఉపాధ్యక్షులు కమటం సురేష్ మరియు అమూర్త మాజీ సర్పంచ్ బండ్ల సీతమ్మ, రాయపుడి రాజేష్, సురేందర్ రెడ్డి, మండల సహాయ కార్యదర్శి జగదీష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈసంపల్లి సాయి నాగేంద్ర, బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా నాయకురాలు అన్నగారు, పెద్దలు అమ్మోజమ్మ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఐ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు అందరూ, అలాగే గ్రామ పంచాయతీ వర్కర్స్ నుంచి అశ్వాపురం మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి సీన్ గారు, ఏఐటియుసి ఆదరైనటువంటి బిల్డింగ్ వర్కర్స్ నుంచి అందరికి కూడా పేరు పేరున ఈ 100వ సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాంగ్రెస్ సిపిఐ పార్టీ 100వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ ఎర్రజెండా పార్టీ 99 సంవత్సరాలు నుండి నేడు 100వ సంవత్సరంలో పడడం అనేది చాలా సంతోషంగా కార్మికుల వల్లనే గతంలో చికాగో నగరంలో ఎర్ర జెండాలు పోరాటాలు చేసి పనిదినాలు తీసి 8 గంటల పనిదినాలు సాధించుకున్నది కూడా ఈ ఎర్ర జెండా పార్టీది. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ శాంతియుతంగా స్వాతంత్రం రావడానికి పోరాటం చేసి సిపిఐ ఎర్ర జెండాల పార్టీతో ముందు నడిచి స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం వల్ల ఎంతోమంది అమరులైన కూడా వారి మీద మరణాలతోటి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారం రానప్పటికీ కూడా మన ఎర్రజెండాని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా దీన్ని ఆహ్వానం పొందుతూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సందర్భంగా
భూస్వాములకు వ్యతిరేకంగా, నైజాంకు వ్యతిరేకంగా రావినారాయణ రెడ్డి లాంటి వారు ఎంతో మంది అమరులై ఆనాడు ఒక 4,500 మంది బలి తీసి నైజాంకు వ్యతిరేకంగా భూపాలను సాధించి 10 లక్షల ఎకరాలు పంపించిన చరిత్ర కూడా ఈ ఎర్రజెండా పార్టీ సిపిఐ పార్టీకి దక్కింది. అదే సందర్భంలో మన మొండికుంట మల్లెమడుగు భూపోరాటాలు కూడా మన సర్దార్ రాజేశ్వరరావు గారు, అలాగే గుత్తుల సరళాదేవి గారు, గుత్తుల యలమందారెడ్డి గారు, వెంకటపతి గారు, ఈ ఏరియాలో మందరం వెంకటేశ్వరరావు గారు, కల్లూరి సత్యం గారు, అలాంటి పద్దరు రాజు లాంటి కుక్కల కనకయ్య, కమటం రామచంద్రయ్య, కమటం నర్సయ్య, వేల్పుల స్వామి లాంటి చాలామంది అమరులు ఇక్కడ త్యాగ అది స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేసి వండికుంట మల్లెమడుగు సత్యనారాయణపురంలో భూములు పంచడం కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కూడా ఈ ఎర్రజెండా పార్టీకి స్వార్థమైంది. ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసంఘటిత కార్మికులు ఏఐటీసీ ద్వారా బిల్డింగ్ వర్కర్సు వారి యొక్క సమస్య పరిష్కారం కావాలని, అలాగే ఆటో యూనియన్ కూడా సమస్య పరిష్కారం కావాలని సంఘటితంగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆయా, ఆశా, మిడ్ డే మీల్స్, అలాగే గ్రామాంచ వర్కర్స్ కూడా సమాన పనికి సమాన వేతనం 24,000 రూపాయలు వచ్చేటట్టు కూడా మన బిల్డింగ్ వర్క్స్ అందరూ అన్ని ప్రజా సంఘాలు కూడా దీనికి మద్దతు ఇచ్చి వాళ్ళు రేపెల్లి కార్యక్రమం కూడా పాల్గొని వారి కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా మన ఎర్రజెండా పార్టీలు సహకరిస్తాయని, వారికి అండదండగా ఉంటాయని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టినటువంటి అందరూ కూడా మరి ఒకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావటం ఆనందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం రుద్రారం గ్రామ పరిధిలో తోషిపి పరిశ్రమ సహకారంతో 1,08,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖానా భవనం, 3 ఆర్టో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం 60 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, తాజా మాజీ ఉప సర్పంచ్ ఏదయ్య, వార్డు సభ్యులు, పిఎస్సిఎస్ చైర్మన్ పాండు, మండల పంచాయతీ అధికారి హరీష్ శంకర్ గౌడ్, ఈవో రాజ్ కుమార్, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మణి రాజు మరియు వెంకన్న, బలరాం, సత్యనారాయణ రెడ్డి, తోషిబా సంస్థ ప్రతినిధి రామకృష్ణ, గ్రామ పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రుద్రారం గ్రామంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది తోషిబా యాజమాన్యం తరఫున సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు చేయడం జరిగింది. 1,08,00,000 రూపాయలు 3 ఆర్ఓ ప్లాంట్లు, ఒక సబ్ సెంటరు, అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా 80 లక్షలతో సీసీ రోడ్లు, ఇంచుమించు 1,80,90,00,000 రుద్రారం గ్రామంలో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో 20 లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాక్, లైటింగు, గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం 20 lakhs రూపీస్ వారు ఈరోజు పనిగీట స్టార్ట్ చేయడం జరిగింది. తోషిబా మేనేజ్మెంట్ వారికి, ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున, ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికారులకు, తోషిబా మేనేజ్మెంట్ వారికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరూ మనము భాగస్వాములు అయ్యి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. చౌటుప్పల్ మండలం మరియు సంస్థ నారాయణాపురం మండల కేంద్రాలలో దొంగ నోట్ల కలకలం రేపింది. 500, 100 రూపాయల దొంగ నోట్లు రావడంతో వ్యాపారులు తిరస్కరించారు. ఈ విషయంపై చౌటుప్పల్ డివిజన్ ఏసీపీ మాట్లాడుతూ 500, 100 రూపాయల నోట్లను సరిగ్గా చూసి తీసుకోవాలని ప్రజలకు ఏసీపీ మధుసూదన్ రెడ్డి సూచించారు. ఈ 2 రోజుల కింద చౌటుప్పల్లో మరి నారాయణపూర్లో 2 500 నోట్లు ఫేక్ కరెన్సీ ఈ ఇద్దరి దగ్గరికి వచ్చినట్లు దృష్టిలోకి వచ్చింది. ఒక అతను వైన్ షాప్ దగ్గరికి పోతే అతను వైన్ షాప్ అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకోటి సంతలో కూడా 500 నోటు ఫేక్ కరెన్సీ
ఒక అతను దృష్టిలోకి వచ్చి మా దృష్టికి తేవడం జరిగింది. ఎవరైనా ఫేక్ కరెన్సీ ఈ చలామణి చేసినా లేకపోతే వాళ్ళ దగ్గర ఉండి చలామణి చేయడానికి ప్రయత్నం చేసిన చట్టపరంగా చాలా నేరము. ఇది నాన్ అవైలబుల్ సెక్షను. కాబట్టి ఎవరి దగ్గరనన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేక చలామణి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ 100 కాల్కు డయల్ చేసి లేకపోతే మన లోకల్ పోలీసులకన్నా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పబ్లిక్కు మనవి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోడపాడు గ్రామంలో రెవెన్యూ సదస్సు. హాజరైన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామాన అరుణ పతాకాలు ఎగరవేసిన ఆ పార్టీ నాయకులు. అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పించిన సిపిఐ నేతలు. అశ్వరావుపేట నియోజకవర్గ పర్యటనలో మహిళా కూలీలతో మంత్రి పొంగులేటి ముచ్చట్లు. సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని హామీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.